ఈరోజు నా ఫోన్ నెంబర్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సోల్జర్గా జీవించాలనుకుంటున్నారు. ఒకరు నాకు కాల్ చేశారు, ఒక అమ్మాయి రైతు గురించి అడగడం జరిగింది కదా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. యాక్చువల్లీ ఏంటంటే మనం కొంచెం వీడియోస్ అనేది చేయడం అనేది టైం కుదరట్లేదు. సో చాలామంది మనకి కామెంట్స్ పెడుతున్నారు, అలా ఈ డౌట్ ఉందని చెప్పేసి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను చూస్తున్నాను, చదువుతున్నాను, వాటి గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. సో నెమ్మదిగా ఒక్కొక్క వీడియో అయితే చేద్దాం. కొంచెం డ్యూటీస్ వల్ల ఖాళీ ఉండట్లేదు. చాలామంది ఏంటంటే నెంబర్ అడుగుతున్నారు, నా ఫోన్ నెంబరు. ఈరోజు నా ఫోన్ నెంబర్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా, లేదా ఇండియన్ ఆర్మీ గురించి కానీ, లేదా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ గురించి కానీ, మీకు ఏమైనా మెడికల్ గురించి కానీ, ఫిజికల్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఈరోజు నేను ఆ విషయం చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. అండ్ అంతేకాదండి, ఏప్రిల్ 10th లాస్ట్ డేట్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే మనకి ప్రెజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. ఎవరైనా ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేయకపోతే త్వరగా వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఇండియన్ ఆర్మీ డిఫెన్స్లోకి రావాలి అనుకుంటున్నారో, దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో, ఒక సోల్జర్గా జీవించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. సో ఇలాంటి అవకాశాన్ని ఎవరో వదులుకోవద్దు. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10th వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈలోపు ఎవరైనా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. నేను రీసెంట్గా ఒక యాప్ గురించి తెలుసుకొని ఆ యాప్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. కాల్ మీ ఫోర్ యాప్ యూట్యూబ్లో చూసి దాని గురించి తెలుసుకొని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ యాప్ని. సో ఇదేంటంటే ఈ యాప్ ద్వారా మీకున్న డౌట్స్ని నేను ఈజీగా క్లారిఫై చేయడానికి నేను దీన్ని రిజిస్ట్రేషన్ అయ్యాను. మీరు కూడా రిజిస్ట్రేషన్ అయితే ఒకవేళ ఇన్కేస్ మీరు నేను కలిపి మనం మాట్లాడుకోవచ్చు. ఈ యాప్ ఏంటంటే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడవచ్చు ఈ యాప్ ద్వారా. ఈ కాల్ మీ ఫోర్ అనే యాప్ని నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను లాగిన్ అయ్యి నా ఐడి నేను మెన్షన్ చేయడం జరిగింది. కానీ నాతో మాట్లాడాలి, మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ పైనున్న సెర్చ్ బటన్లో సెర్చ్లో దుర్గా ప్రసాద్ రామోజు లేదా రామోజు దుర్గా ప్రసాద్ ఎవరు పెట్టినా నా నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు నేను అవైలబుల్గా ఉంటాను. అండ్ నెక్స్ట్ మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై నేను చేయడం అయితే జరుగుతుంది. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెట్టడం జరిగింది. మనకు బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, 3000 మంది మనకు పైగా ఉంటారు. నెక్స్ట్ మనకి ఒకవేళ ఇన్కేస్ ఏమైనా నోటిఫికేషన్ చెప్పడం లేట్ అయినా సరే, లేకపోతే నాకు డ్యూటీస్ ఉండి నాకు వీడియో చేయడం కుదరకపోతే ఆ 3000 మందికి నేను ఈజీగా ఆ నోటిఫికేషన్ గురించి సింపుల్గా ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వడానికి ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే ఉంది మనకి. సో ఆ ఛానల్లో నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఈ యాప్ గురించి నాకు ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ పైగా కాల్ చేశారు. వాళ్ళ డౌట్స్ని నేను క్లారిఫై కూడా చేయడం జరిగింది. అండ్ ఈ ప్రత్యక్షంగా ఈరోజు ఈ వీడియో చేయడం ద్వారా ఏంటంటే కొంతమందికే తెలుసు, ఇంకొంతమందికి తెలియదు కదా. మీకు తెలియాలని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకున్న డౌట్స్ని, మీకున్న ఎలాంటి మెడికల్ పరంగా కానీ, ఫిజికల్ పరంగా కానీ, అండ్ నెక్స్ట్ మీకు ఫ్యూచర్ పరంగా కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నేను మీకు ఫోన్లో డైరెక్ట్గా నేను మాట్లాడి మీ డౌట్స్ అన్నిటిని కూడా నేను క్లారిఫై చేయడం అయితే కుదురుతుంది. సో మీరు ఎప్పుడెప్పుడు కాల్ చేయాలా అని మీకు డౌట్ ఉండొచ్చు. నా అవైలబుల్ టైం అయితే నేను అందులో 9 to 9 అయితే పెట్టడం జరిగింది. సో నాకు కొన్ని రోజులు 9 to 9 ప్రతిరోజు కుదరదు. డ్యూటీస్ లేకపోతే నేను కొంచెం ఖాళీగానే ఉంటాను. ఇన్కేస్ నాకు డ్యూటీ ఉంటే ఆ రోజు కుదరదు. సో మీరు ఒకవేళ నాకు ఫోన్ చేయండి. ఇన్కేస్ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మ్యాక్సిమం ఈవినింగ్ 7 to 9 ఈ టైంలో కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీ కాల్ని లిఫ్ట్ చేస్తాను. అండ్ అలాగే మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై కూడా చేస్తాను. ఎవరైతే నాతో మాట్లాడాలి, నాకు ఈ డౌట్స్ ఉంది, నాకు ఈ డౌట్ క్లారిఫై చేయాలి అని ఎవరికైనా సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈరోజు కాల్ చేసినా సరే నేను అవైలబుల్గానే ఉంటాను. ఈవినింగ్ 7 to 9 కాల్ చేస్తే ఈ 2 అవర్స్లో మీరు ఏ టైంలో కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. అండ్ కాల్ చేయండి, మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ యాప్ ద్వారా ఒకరు నాకు కాల్ చేశారు, ఒక అమ్మాయి, ఒక సిస్టరు. అయితే ఏంటంటే అమ్మాయికి ఈ ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలన్నా, లేదంటే ఈ పోలీస్ జాబ్ కొట్టాలన్నా, ఈ యూనిఫామ్ జాబ్ కొట్టాలన్నా ఆ అమ్మాయికి అంటే డ్రీమ్ అంటే అండి చిన్నప్పటి నుంచి. బట్ ఏంటంటే ఇంట్లో ఆడపిల్ల కదా, మనకి ఈ జాబ్లు అయ్యి సెక్యూర్గా ఉండదు అని చెప్పి మదర్ కలిపి కొంచెం డిసప్పాయింట్ చేయడం జరిగిందంట అమ్మాయిని. నాకు పర్సనల్గా కాల్ చేసి ఆ యాప్ ద్వారా నన్ను అడగడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, అమ్మాయి ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడడం కుదరలేదు. సంథింగ్ 2 minutes 3 minutes మాట్లాడాము. ఆ టైంలో నేను కుదరలేదు. ఏంటంటే మదర్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ గురించి మనం ఆలోచించడం అయితే జరుగుతుందండి.
సెక్యూర్ లేదనే పదం అయితే మాత్రం చాలా రాంగు. ఎందుకంటే ఇన్కేస్ ఈ అమ్మాయికి జాబ్ వచ్చి ఏ కానిస్టేబుల్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చి ఈ అమ్మాయి డ్రెస్ చేసుకుంటే ఈ అమ్మాయి ఒక 100 మందికి సెక్యూర్ ఇచ్చే పొజిషన్లో ఉంటుంది. ఈ అమ్మాయికి సెక్యూర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆ యూనిఫామ్ ఉంటుంది కదండి, అది నిలబెట్టేస్తుంది. సో తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయిల్ని పంపించాలా, ఒక్కరితే కూతురు, ఇలాగా అలాగా అని అనుకుంటారు. వాళ్ళ ప్యాషన్నిటిని వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా వరకు చాలామంది వెనకబడి ఉండిపోయారు. బట్ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకప్పట్లో రోజులు అయితే లేవు, ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయిపోయింది. సో ఏమాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్కేస్ ఆ అమ్మాయికి జాబ్ వచ్చిందంటే ఆ అమ్మాయి మీ తరాన్ని నెక్స్ట్ తరాన్ని కూడా ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చిన్నంచనా అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆడపిల్ల ఈ రంగంలో లేదు అని ఏ రంగంలో కూడా లేదు. ప్రతి రంగంలో కూడా అబ్బాయిలకి ఈక్వల్గా అమ్మాయిలు రాణిస్తున్నారు. సో మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు. అమ్మాయిలు అయితే మాత్రం మీకున్న గోల్స్ని, మీకున్న ఫ్యూచర్ గోల్స్ అన్నింటినీ కూడా మీరు అచీవ్ చేసుకోండి, కష్టపడండి, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. మీరు చెప్పాల్సిన విధంగా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. సో అంతే తప్ప మీరు మాత్రం డిసప్పాయింట్ అయ్యి ఆగిపోవద్దు ఇక్కడే. సో ఎవరైతే చివరి వరకు ప్రయత్నిస్తారో వాళ్ళదే ఈ రోజుల్లో సక్సెస్ అంతే. అండ్ నెక్స్ట్ ఇంకో బ్రదర్ అయితే టీత్ గురించి అడిగారు. సో బ్రదర్కి టీత్ అయితే ప్రాబ్లం ఉందంట. ఆ బ్రదర్ గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను బ్రదర్. సో నెక్స్ట్ వీడియో కూడా నీ గురించి నేను వీడియో చేస్తున్నాను. అండ్ పండ్లు, ఎన్ని పండ్లు ఉంటే మనకి మెడికల్ ఫిట్ చేస్తారు, ఎన్ని పళ్ళు పాడైపోతే మెడికల్ అన్ఫిట్ అవుతామా అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దాని గురించి నేను ఆల్రెడీ గ్యాదర్ చేశాను. నెక్స్ట్ వీడియో చేస్తాను. సో వెయిట్ చేయండి. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మాట్లాడదాం. ఈ కాల్ మీ 4 ద్వారా యాప్ మాట్లాడదాం. సో నేను అవైలబుల్గా ఉంటాను. ఇన్కేస్ నేను ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరకపోతే ఈవినింగ్ 7 to 9 నేను ఫ్రీగానే ఉంటాను. అలా డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ టైంలో మీరు కాల్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ అంతే. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇదే మన ఇన్స్టాగ్రామ్ పేజు. సో మన ఒరిజినల్ అకౌంట్ ఇదే. నా పేరు మీద ఇంకొక 4-5 అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. అది మనది కాదు. కేవలం మనకు ఉన్నది ఒకటే ఒక అకౌంట్, సోల్జర్ దుర్గా. ఒక 73K ఫాలోవర్స్ పైగా ఉంటుంది మన అకౌంట్. సో ఈ అకౌంట్కి వచ్చి మీరు ఫాలో చేసి నాకు మెసేజ్ పెడితే నేను పర్సనల్గా మీకున్న డౌట్స్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తాం, మనం ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. అండ్ అలాగే అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.